అందరికీ నా నమస్కారాలండి. పీసీవీ ఇంగ్లీష్ essay.blogspot.com ఈ బ్లాగ్లో మీకు ఎస్ఏ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి టెక్స్ట్ బుక్ వైజ్ కానివ్వండి, టాపిక్ వైజ్ కానివ్వండి, ప్రతిదీ కూడా మీకు ఇక్కడ ఫ్రీగా అవైలబుల్గా ఉంటుంది. అండ్ మీ ఏ వీడియో చూసినా కానీ ఇట్స్ ఫ్రీ అండ్ జస్ట్ పీడిఎఫ్కి మాత్రమే మెయింటెనెన్స్ పర్పస్ కోసం అయితే ఉంచడం జరిగింది. అది కూడా చాలా తక్కువ కాస్ట్. చూడండి, ఇప్పుడు మనం యానిమల్ ఫామ్ 10th చాప్టర్ చెప్పుకున్నాం. ఈ 10th చాప్టర్కి సంబంధించినటువంటి ప్లేలిస్ట్ ఇది ఇక్కడ మీకు అవైలబుల్గా ఉంటుంది. అట్లా తర్వాత చూసినట్లయితే మెయిన్ పాయింట్స్ పీడిఎఫ్ ఏదైతే ఉందో అది మీకు ఉంటుంది. జస్ట్ క్లిక్ చేయగానే మీకు ఓపెన్ అవుతుంది. అట్లానే యానిమల్ ఫామ్కి సంబంధించి 275 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అని ఇవి వచ్చేసి ఏంటంటే 10 చాప్టర్స్ ఉన్నాయి కదా, 10 చాప్టర్స్ అయిపోగానే ఒక్కో చాప్టర్ అయిపోగానే 25 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, అట్లా 250 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ప్లస్ సెకండ్ చాప్టర్లో ఒక 25 క్వశ్చన్లు ఎక్స్ట్రా ఉంటాయి. ఈ విధంగా వీటిని క్లిక్ చేయగానే ఓపెన్ అవుతాయి. అక్కడ నుంచి మీరు కావాలనుకుంటే పర్చేస్ చేయొచ్చు, లేకపోతే అవసరం లేదు. యాక్చువల్గా ఏంటంటే వీడియో చూసుకుంటే నోట్స్ రాసుకునేటట్లయితే సరిపోతుంది అండ్ ప్రత్యేకంగా కొనాల్సిన అవసరం లేదు మాకు సమయం కలిసి వస్తుందనో కానీ అట్లా ఉంటే మాత్రం యూ కెన్ పర్చేస్. యానిమల్ ఫామ్కి సంబంధించి అండ్ ఫైనల్ చాప్టర్కి రావడం జరిగింది. మనం ఇప్పుడు ఈ యానిమల్ ఫామ్లో చాప్టర్ 10 వచ్చేసి ఏంటంటే టోటల్గా లాస్ట్ వన్. అంటే ఏదైతే యానిమలిజం వీళ్ళు ఏదేదో చెప్పుకొని రెబెలియన్ చేసుకొని మరి జంతువులన్నీ కూడా కలిసి కట్టుగా మనం ఒక యానిమల్ ఫామ్ని యానిమల్ ఫామ్గా మార్చుకున్నాం. ఎందుకంటే వాళ్ళ బతుకులు బాగుంటాయని, ఏదైతే దాస్యత్వంలో మిస్టర్ జోన్స్ కింద పనిచేశారో దాని నుంచి వాళ్ళు విముక్తి పొంది అండ్ కొత్తగా వాళ్ళు అందరూ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వంలో జీవించాలనే ఆశతో వాళ్ళు ఒక యానిమల్ ఫామ్ని ఏర్పాటు చేసుకున్నారు. అయితే అది నానాటికి ఏమైంది, చివరికి ఏమైంది, ఏదైతే యానిమలిజంకి సంబంధించినటువంటి ఏవైతే వాళ్ళు కమాండ్మెంట్స్ ఆజ్ఞలు పెట్టుకున్నారో అవన్నీ ఏమైనాయి అంటే టోటల్గా డెమాలిస్ట్. ఇది చివరి అంకం అనమాట. చివరి అంకం కూడా పూర్తిగా ఏదైతే పూర్తవ్వాలో అదంతా కూడా ఇక్కడ పూర్తయిపోతుంది ఈ చాప్టర్లో. ప్యాసేజ్ ఆఫ్ టైం ఇక్కడ ఏంటంటే మెనీ ఇయర్స్ హ్యావ్ పాస్డ్ సిన్స్ ద రెబిలియన్, అండ్ రెబిలియన్ స్టార్ట్ అయ్యి చానాళ్ళైంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద యానిమల్స్ హూ రిమెంబర్ ద ఓల్డ్ డేస్ ఆర్ డెడ్. ఇక్కడ చాలా జంతువులు ఏవైతే రెబిలియన్ అప్పుడు ఉన్నారో ఆ జంతువులన్నీ కూడా చనిపోవడం జరిగింది. కొన్ని మాత్రమే ఉన్నాయి. ఏవి? క్లోవర్. ఎవరు వీళ్ళంటే వర్కింగ్ ఉమెన్ని సూచించేటటువంటి క్లోవర్, బెంజమిన్ ఇంటెలెక్చువల్ని సూచించేటటువంటి బెంజమిన్, అండ్ రిమైనింగ్ పిగ్స్ అంటే మిగతా పందులు ఏవైతే ఉన్నాయో అవి కొన్ని బ్రతికున్నాయి, మిగతా అన్నీ చనిపోయినాయి. మురియల్ వాజ్ డెడ్, ఏదైతే న్యూస్ పేపర్ కూడా చదవగలిగేటటువంటి మురియల్ చనిపోయింది. బ్లూబెల్, జెస్సీ అండ్ పించర్ ఈ కుక్కలు చనిపోయినాయి. బ్లూబెల్, జెస్సీ అయితే 9 పప్పీస్ని పెడతాయి, 9 కుక్క పిల్లలను పెడతాయి. వాటినే కదా పెంచేది నెపోలియన్, పెంచేసి వాటితోనే సీక్రెట్ సర్వీస్ అనమాట. ఇక ఈ కుక్కలే ఏం చేస్తాయి, స్నోబాల్ని పారిపోయేటట్లు చేస్తాయి. అండ్ జోన్స్ టూ వాజ్ డెడ్, హీ హ్యాడ్ డైడ్ ఇన్ అన్ ఇన్ఎబ్రియేట్స్ హోమ్ ఇన్ అనదర్ పార్ట్ ఆఫ్ ది కంట్రీ. మిస్టర్ జోన్స్ కూడా తాగి చనిపోవడం అయితే జరిగింది. స్నోబాల్ వాజ్ ఫర్గాటెన్, స్నోబాల్ని అందరూ మర్చిపోయారు, అసలు అతను ఒక వ్యక్తి ఉన్నాడు అనేదే మర్చిపోయారు టోటల్గా. అండ్ బాక్సర్ వాజ్ ఫర్గాటెన్, ఇక బాక్సర్ గురించి అయితే ఎవరికి జ్ఞాపకమే లేదు. బాక్సర్ వెరీ రీసెంట్, అలాంటిది కూడా బాక్సర్ కూడా గుర్తులేడు. ఏంటంటే గుర్తు లేకుండా చేశారు. బాక్సర్ లాంటి వ్యక్తి గుర్తుంటే ఏం జరుగుతుంది, నిజాలు అనేవి తెలుస్తాయి. అలా తెలియకూడదు కాబట్టి ఏదో బాక్సర్ సంస్మరణ సభ అన్నారు, బాక్సర్ని అమ్మేసి డబ్బులు వచ్చినాయి, దాంతో విస్కీ తాగేసి పందులు ఏవైతే పందులు ఉన్నాయో అవన్నీ తాగిన, ముఖ్యంగా నెపోలియన్ వాటి రక్తాన్ని ఆ విధంగా చేయడం అనేది చూసాం. చేంజ్ ఇన్ ఫార్మ్ లీడర్షిప్ అండ్ స్ట్రక్చర్. నెపోలియన్ హ్యాస్ గ్రోన్ ఇన్ టు లార్జ్ మెచ్యూర్ బోర్ అండ్ ద ఫార్మ్ ఈజ్ మోర్ ప్రాస్పరస్, హ్యావింగ్ ఎక్స్పాండెడ్ విత్ న్యూ ఫీల్డ్స్ అండ్ బిల్డింగ్స్. ఇక్కడ ఏం జరిగిందంటే యానిమల్ ఫామ్కి ప్రత్యేకంగా ఒక 2 ఫీల్డ్స్ వచ్చి కలిసినాయి. అవి ఎక్కడి నుంచి కొన్నారంటే మిస్టర్ పిల్కింగ్టన్ నుంచి కొనడం అయితే జరిగిందనమాట. ద విండ్ మిల్ హ్యాడ్ బీన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ఎట్ లాస్ట్, విండ్ మిల్ పూర్తవడం అయితే జరిగింది. అండ్ ఫార్మ్ పొసెస్డ్ ఏ థ్రెషింగ్ మెషిన్ అండ్ హే ఎలివేటర్ ఆఫ్ ఇట్స్
ఓన్. ఇక ఫామ్‌లో ఇక ఏమేమి వచ్చినాయి అంటే నూర్పిడి యంత్రాలు, అలానే గడ్డెత్తేటటువంటి మెషిన్‌లు ఇవి రావడం జరిగింది. హౌఎవర్ ద ప్రామిస్డ్ లగ్జరీస్ అండ్ బెనిఫిట్స్ ఫర్ ద యానిమల్స్ నెవర్ మెటీరియలైజ్డ్. అయితే ఏదైతే యానిమలిజం ఎందుకొచ్చింది? యానిమలిజం రిప్రజెంట్స్ కమ్యూనిజం. కమ్యూనిస్టులు ఉన్నారే. ఎందుకొచ్చింది? అందరినీ సమానంగా చూస్తారని, అన్ని ప్రభుత్వ ఆస్తులే అని, ప్రభుత్వ పరంగానే అన్ని పరిశ్రమలు ఉంటాయని, ఏ సేవ అయినా కానీ గవర్నమెంట్ నుంచే పొందుతారని, అందరూ కూడా సమానంగా ఉంచుతారు అండ్ అందరికి కూడా సమానంగా పట్టబడతాయి ఏదైనా సరే, ఆర్థికంగా కానివ్వండి అండ్ మెటీరియల్ కానీ అవన్నీ జరిగినాయా? ఏం జరగల. పెన్షన్ ఏమైనా ఇక్కడ ఇవ్వడం జరిగిందా? ఏం ఇవ్వబడలా. అన్నిని గొడ్డు చాకిరీ అయితే చేశారు. బాక్సర్ని మనం చూసాం. ఎంత చాకిరీ చేసి చివరికి మృత్యువాత అసలు యాక్చువల్గా బాగు చేస్తే బాగుపడతాడు, ఎంతో అసెట్ అవుతాడు. అలాంటిది ఏం చేశారు? నాకర్స్కి అప్పచెప్పారు. తోలుకు తోలు తీసేస్తారు, చర్మానికి చర్మం తీసేస్తారు అండ్ మాంసానికి మాంసం, ఎముకలకి ఎముకలు. ఈ విధంగా ఆ విధంగా ఆ బాక్సర్ని ఏంటంటే కేవలం కొన్ని విస్కీ బాటిళ్ళ కోసం అమ్మేసుకున్నారు. ద పిగ్స్ అండ్ డాగ్స్ కంటిన్యూ టు లివ్ ఇన్ కంఫర్ట్ వైల్ అదర్ యానిమల్స్ రిమైన్ ఇన్ హార్డ్షిప్. సోషల్ హైరార్కీ అంటే ఏదైతే సొసైటీలో కొన్ని హైరార్కీస్ వచ్చింది. పిగ్స్ ఫస్ట్, తర్వాత వచ్చేసి డాగ్స్ అనమాట. ద పిగ్స్ జస్టిఫై దేర్ ప్రివిలేజెస్ విత్ కాంప్లెక్స్ టాస్క్ దట్ అదర్ యానిమల్స్ కాంట్ అండర్స్టాండ్. యాక్చువల్గా ఏం జరిగిందంటే ఈ పందులు ఏం చెప్పేయందంటే మాన్యువల్ లేబర్ ఎప్పుడు చేసేయగవు, ఏ పనిని చేసేయగవు, మాన్యువల్గా ఏ పని కూడా చేసే. కానీ ఏం చెప్పి మేము చాలా కష్టపడుతున్నాం, మేము మెంటల్గా ఆలోచిస్తున్నాం, మేము మానసికంగా చాలా కష్టపడుతున్నాం, ఇలాంటి మాటలు అనేవి ఉండేవి. ద ట్రూయెస్ట్ హ్యాపీనెస్ నెపోలియన్ సెట్ లే ఇన్ వర్కింగ్ హార్డ్ అండ్ లివింగ్ ఫ్రూగల్లీ. ఏం చెప్పేవాడంటే నెపోలియన్ వీళ్ళకి మాయ మాటలు అనమాట. కష్టే ఫలి, కష్టపడడంలోనే అంతా ఉంది. ఈ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే పని చేయడంలో లేబర్ చిన్న చిన్న పనులు చేయడం వల్ల డిగ్నిటీ ఉంది అని చెప్పాడు. తాను మాత్రం ముట్టేవాడు కాదు. ఈ విధంగా ఏంటంటే లివింగ్ ఫ్రూగల్లీ అంటే చాలా తక్కువ అమౌంట్, తక్కువ తినడం అనమాట. యాక్చువల్గా వేరే ఫార్మ్స్ కన్నా కూడా ఈ యొక్క యానిమల్ ఫామ్లో చాలా తక్కువగా ఇవ్వబడతాయి అన్నమాట రేషన్ ఏవైనా కానీ. ఇలాంటి పరిస్థితులు ఉండి కూడా ఇంకా ఏం చెప్తున్నాడంటే ఇంకా తక్కువ తీసుకోవాలి, ఎక్కువ కష్టపడాలి. ఇక ఫోర్త్ పాయింట్ వచ్చి డిటరియేషన్ ఆఫ్ ఐడియల్స్. యాక్చువల్గా యానిమలిజంకి సంబంధించి ఏవైతే ఆదర్శాలు ఉన్నాయో ప్రతి ఆదర్శం కూడా ప్రతిదీ తొలగించబడింది. ద ప్రిన్సిపల్స్ ఆఫ్ యానిమలిజం హ్యావ్ ఎరోడెడ్ ఓవర్ టైం. ప్రతిదీ కూడా ఏంటంటే పూర్తిగా తీసేయడం జరిగింది, ప్రతి ఆజ్ఞని మీరడం జరిగింది. ఎవ్రీ కమాండ్మెంట్ ఈజ్ బ్రీచ్డ్. ద పిగ్స్ బిగిన్ వాకింగ్ ఆన్ 2 legs. పందులు ఏం చేస్తున్నాయి? 2 కాళ్ళ మీద నడవడం అయితే మొదలుపెట్టాయి. 2 కాళ్ళ మీద నడుస్తున్నాయి. క్యారింగ్ విప్, కొరడాలు పట్టుకొని పందులైతే వెళ్తున్నాయి. అండ్ అడాప్టింగ్ హ్యూమన్ బిహేవియర్స్. పందులన్నీ కూడా యాక్చువల్గా యానిమలిజంలో చెప్తే మనుషుల్లాగా బెడ్ మీద నిద్రపోకూడదు, మనుషుల్లాగా జంతువుల్ని చంపకూడదు, మనుషుల్లాగా తాగకూడదు, ఇవి ఉండేవి. అలాంటిది కాస్త వీళ్ళు మనుషుల్లాగా చంపుతున్నారు, అన్నీ అంతే. మనుషుల్లాగా బెడ్ మీద నిద్రపోతున్నారు, మనుషుల్లాగా మిస్టర్ జోన్స్ లాగా ఆల్కహాల్ తాగుతున్నారు, అన్నీ జరుగుతున్నాయి. అలానే 2 కాళ్ళ మీద కూడా తిరుగుతున్నారు. ఇంక్లూడింగ్ డ్రెస్సింగ్ ఇన్ హ్యూమన్ క్లోత్స్. ఎలా తిరుగుతున్నారు? అండ్ జంతువులు కూడా మనుషుల్లాగే ఈ పందులు ఏం చేస్తున్నాయి? బట్టలు అనేవి వేసుకొని తిరుగుతున్నాయి. అండ్ ఎంగేజింగ్ ఇన్ ట్రేడ్ విత్ హ్యూమన్స్. అంతేకాదు, మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ట్రేడ్ కూడా చేస్తున్నాయి, వ్యాపారాలు చేస్తున్నాయి, వ్యాపార సంబంధాలని కలిగి ఉన్నాయి. క్లోవర్ హ్యాడ్ సీన్ ఇట్ వాజ్ పిగ్ వాకింగ్ ఆన్ హిస్ హిండ్ లెగ్స్. 2 కాళ్ళ మీద నడుస్తున్నాడు, దాని క్లోవర్ ఎవరు? ఇట్స్ అ హార్స్, విమెన్ హార్స్ అనమాట. క్లోవర్ చూసిందనమాట. స్క్వీలర్ ఏంది? 2 కాళ్ళ మీద నడుస్తున్నాడు, తన వెనక కాళ్ళ మీద, ముందు 2 కాళ్ళేమో చేతుల్లాగా మారిపోయినాయి అనమాట. అంటే ఆ విధంగా ఉపయోగించుకుంటున్నారు. షీ బర్స్ట్ డౌన్ టు ట్రెమండస్ బ్లీటింగ్ ఆఫ్. ఈ మనం చూస్తే స్క్వీలర్ ఈ గొర్రెలన్నిటినీ కూడా పక్కకు తీసుకెళ్ళాడు అనమాట. తీసుకెళ్ళి మీకు కొత్త పాట నేర్పించబోతున్నాను మీకు అనేసి నేర్పిస్తాడు. ఆ కొత్త పాట ఏంటంటే 4 legs గుడ్, 4 కాళ్ళు మంచి, 2 legs బెటర్,
2 కాళ్ళు ఇంకా మంచివి. 4 లెగ్స్‌కు 2 లెగ్స్ బెటర్. 4 లెగ్స్‌కు 2 లెగ్స్ బెటర్. ఈ పాఠం నేర్పించాడనమాట. యాక్చువల్‌గా నెపోలియన్ చెప్పే ప్రతీదీ వినేది ఎవరంటే గొర్రెలే, షీపే ప్రతీది. వాళ్ళేమని ఈ స్నోబాల్ మాట్లాడుతున్నా గానీ ఏం చెప్పాయంటే 4 లెగ్స్ గుడ్ 2 లెగ్స్ బ్యాడ్ అని బాగా బిగ్గరగా అరిచేటటువంటి ఈ గొర్రెలు నెపోలియన్ ఈ విధంగా మారిపోయి తన స్వార్థానికి నియంతలాగా మారిపోయి మరలా వీటికి స్క్వీలర్ ఏది చెప్తే అదే 4 లెగ్స్ గుడ్ 2 లెగ్స్ బెటర్ అనడం స్టార్ట్ చేసినాయి. ఎంత ఆలోచన అనేది లేదు, స్వార్థం మాత్రమే ఉంది. ఇచ్చేటటువంటి చిన్న రేషన్కి ఏదైతే ముష్టి విల్చేదానికి ఈ గొర్రెలు ఏంటంటే ఇక అదే విధంగా అలవాటైపోయినాయి. ఎలా చెబితే అలా, ఇంకేం లేదు. మ్యానిపులేషన్ ఆఫ్ హిస్టరీ అండ్ రూల్స్. వీళ్ళు చేసింది ఏంటంటే ఏదైతే చరిత్ర అని చెప్పుకోదగదో గెలిచిన వాడు ఎలా రాస్తే అదే చరిత్ర అవుతుంది అనుకుంటారు. సేమ్ అదే విధంగా. అయితే ఇక్కడ మనం బెంజమిన్ లాంటి ఇంటెలెక్చువల్స్ ఉన్నారనే విషయం మర్చిపోకూడదు. ఇక్కడ నెపోలియన్ ప్రతిదాన్ని కూడా చరిత్రని మార్చేస్తున్నాడు పూర్తిగా. స్నోబాల్ ఏ విధంగా అయితే బ్యాటిల్ ఆఫ్ కౌషెడ్లో పోరాడి మిస్టర్ జోన్స్ని పారిపోయేటట్టు చేశాడో ఆ చరిత్ర మొత్తాన్ని మార్చేశాడు. ఎలా మార్చేశాడు? అండ్ స్నోబాల్ అనేవాడు మిస్టర్ జోన్స్ వైపున అతను పోరాడేవాడు. అతను ఏంటంటే స్నోబాల్ ఏంటంటే దేశద్రోహి అన్నట్టుగా చిత్రీకరించడం, ఇదంతా చరిత్రని ఏమార్చడమే, టోటల్గా చరిత్రని భ్రష్టు పట్టించడమే. ఇక్కడ స్నోబాల్ అంతలాగా కష్టపడితే చివరికి ఏం చెప్పుకున్నాడు? నెపోలియన్ స్క్వీలర్ చేత ఏం చేయించుకున్నాడు అంటే ఏదైతే బ్యాటిల్ ఆఫ్ కౌషెడ్ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్లో అందరూ ఏం చేశారు? పారిపోయినట్టు నటించి కౌషెడ్ వరకు తెచ్చారు. ఆ క్రమంలోనే ఈ నెపోలియన్ అంట. అండ్ నెపోలియన్ మనం చెప్పుకోవాలి అంటే బ్యాటిల్ ఆఫ్ కౌషెడ్ దగ్గర క్రియాశీలకంగా కనబడ్డు, అలానే బ్యాటిల్ ఆఫ్ విండ్మిల్ దగ్గర కూడా మనకేమి క్రియాశీలకంగా కనబడ్డు. చూసి వాళ్ళ వల్ల కాదు, టచ్ చేయలేరు, దాని గోడను కూడా తాకలేరు అని దూరం నుంచి బ్యాటిల్ ఆఫ్ విండ్మిల్లో చెప్తుంటాడు నెపోలియన్. ఇది జరిగేది, ఈ విధంగా జరుగుతుందన్నమాట. కాబట్టి ఇక్కడ ఇతను చేసింది స్నోబాల్ అక్కడ కాపాడాడు. అయితే ఏమని చెప్పుకుంటారు? స్నోబాల్ అనేవాడు మనుషుల వైపు ఉన్నాడు, అతని వెనకాల ఘాట్లు ఉన్నాయి చూసారా, ఈ బుల్లెట్ తూటాల గుర్తులు కావయి మన అయ్యగారు నెపోలియన్ అయ్యగారే కొరికారన్నమాట భయంకరంగా. అందుకని ఆ విధంగా ఏంటంటే స్నోబాల్ గాయపడ్డాడు. మన అయ్యగారు చాలా కృషి ఉంది, అలాంటి దేశద్రోహిని ఆయన ఏం చేశాడు? బయటికి వెళ్ళగొట్టాడు. ఇదే సోది చెప్పేవాడు స్క్వీలర్. ఆల్ యానిమల్స్ ఆర్ ఈక్వల్ బట్ సమ్ యానిమల్స్ ఆర్ మోర్ ఈక్వల్ దాన్ అదర్స్. అదొక్క కమాండ్మెంటే గోడ మీద ఉందండి చివరిలో మొత్తం. బెంజమిన్ కన్సెంట్ టు బ్రేక్ హిజ్ రూల్ అండ్ హీ రెడ్ అవుట్ టు క్లోవర్ వాట్ వాజ్ రిటెన్ ఆన్ వాల్. దేర్ వాజ్ నథింగ్ దేర్ నౌ ఎక్సెప్ట్ ఏ సింగిల్ కమాండ్మెంట్. ఒక్క కమాండ్మెంట్ మాత్రమే గోడ మీద ఉంది. ఈ కమాండ్మెంట్ ప్రకారం ఏంటంటే ఆల్ యానిమల్స్ ఆర్ ఈక్వల్. యాక్చువల్గా ఏమని ఉంది అక్కడ? అన్ని జంతువులు కూడా సమానమే, కానీ కొన్ని జంతువులు ఎక్కువ సమానం అన్నమాట. అంటే ఏంది? పిగ్స్ అనేవి ఎక్కువ సమానం. కాబట్టి ఈ విధంగా మార్చేశారు, ప్రతిదీ మార్చారు. 4th కమాండ్మెంట్, 5th కమాండ్మెంట్, 6th కమాండ్మెంట్, ప్రతిదీ మార్చేశారు. చివరికి అన్నీ అయిపోయినాయి. ఆల్కహాల్ తాగకూడదంటే టు ద ఎక్సెస్ కలిపారు, బెడ్ మీద నిద్రపోకూడదంటే విత్ షీట్స్ కలిపారు. ఈ విధంగా ప్రతిదాన్ని కూడా అలానే చంపడం, యానిమల్స్ని చంపడం అంటే వితౌట్ కాజ్ పెట్టారు. ఈ విధంగా ప్రతి దాన్ని కూడా ఏమార్చారు. చివరికి వాటన్నిటినీ కూడా కనబడకుండా చేశారు. ఒకే ఒక కమాండ్మెంట్ మాత్రమే ఉంది. ఆ కమాండ్మెంట్ ఏంటంటే ఆల్ యానిమల్స్ ఆర్ ఈక్వల్ బట్ సమ్ యానిమల్స్ ఆర్ మోర్ ఈక్వల్ దాన్ అదర్స్. ఇక ఇంటరాక్షన్ విత్ హ్యూమన్స్, ముఖ్యంగా పిగ్స్ ఈ యొక్క మనుషులతో కలిసి వ్యాపారాలు చేయడం, చుట్టుపక్కల ఉన్నటువంటి ఇప్పుడు ముఖ్యంగా పిల్కింగ్టన్ ఉన్నాడు, అండ్ ఇతను వచ్చేసి ఫాక్స్వుడ్ ఫార్మ్స్ అతన్ని పిలిచారు. ఎందుకంటే ఫ్రెడరిక్ మోసం చేశాడు, అండ్ ఆ లాగ్స్ ఏవైతే దొంగలు కొంటానని చెప్పేసి దొంగ నోట్లు ఇచ్చాడు, కట్టి పూర్తిగా. అంతేకాదు విండ్మిల్ని కూడా పడేశాడు. ఇప్పుడు ఎవరున్నారు అంటే పిల్కింగ్టన్ ఉన్నాడు. పిల్కింగ్టన్ని పిలిపియడం, ఆయనతో కలిసి వ్యాపారం మాట్లాడడం, అండ్ పిల్కింగ్టన్ కూడా వచ్చి భలే మెచ్చుకుంటాడు అనమాట. హ్యూమన్ ఫార్మర్స్ అందరితో కూడా ఈ పిగ్సే మాట్లాడేవి. ఇక పిల్కింగ్టన్ భలే మెచ్చుకుంటాడు అనమాట. ఈ పందుల్ని అసలు మీరు భలే చేస్తున్నారు, మా ఫామ్లో కన్నా తక్కువ ఇచ్చి ఎక్కువ అవుట్పుట్ తెచ్చుకుంటున్నారు, ఎక్కువసేపు గంటలు పని చేయించుకుంటున్నారు,
మిస్టర్ పిల్కింగ్టన్ కంగ్రాచులేటెడ్ పిగ్స్ ఆన్ లో రేషన్స్. పిల్కింగ్టన్ ఫామ్ ఏదైతే ఉందో ఫాక్స్వుడ్ ఫామ్ కన్నా తక్కువ రేషన్, అంటే తక్కువ తిండి పెట్టి ఎక్కువ పని గంటలు పని చేయించుకొని చేస్తున్నారు. జనరల్ అబ్సెన్స్ ఆఫ్ ప్యాంపరింగ్ ఏం లేదు, నచ్చ చెప్పుకోవడాలు బుజ్జగించడాలు ఏం లేదు, కొడాలు పెట్టి కొట్టడమే, దెబ్బకి దారిలోకి వస్తారనమాట. అది చూసి మెచ్చుకున్నాడు. అడ్రెస్సింగ్ వన్ అనదర్ యాజ్ కామ్రేడ్ వాజ్ టు బీ సప్రెస్డ్. ఇప్పుడు ఏంటి మరి, మనుషులతో స్నేహం ఉన్నప్పుడు మనుషులకు వ్యతిరేకమైనవి తీసేయాలి కదా, కామ్రేడ్ అనే పదాన్ని తీసేయాలి. స్కల్ హ్యాడ్ ఆల్రెడీ బీన్ బెరీడ్. ఈ ఏదైతే ఓల్డ్ మేజర్ యొక్క పుర్రు ఉందో దాన్ని పెట్టి ఇంతమంది గౌరవ వందనం ఇచ్చేవాళ్ళు కదా, ఇప్పుడు దాన్ని పూర్తి చేశారు. హూఫ్ అండ్ హార్న్ బీన్ రిమూవ్డ్. గిట్ట మరియు కొమ్ము ఏదైతే ఆ గుర్తు పచ్చటి బ్యానర్ మీద ఉండేదో వాటి రెండింటినీ తొలగించారు. ప్లెయిన్ గ్రీన్ ఫ్లాగ్ మాత్రమే ఉంటుంది. యానిమల్ ఫామ్ని అబాలిష్ చేశారు. యానిమల్ ఫామ్ కాదు, ఇప్పుడు మేనర్ ఫామ్గా మారిపోయింది. మ్యాన్ ఉన్న ఫామ్ మేనర్ ఫామ్ ఫస్ట్, తర్వాత యానిమల్ ఫామ్గా మార్చారు, అండ్ చివరికి మేనర్ ఫామ్గా మారిపోయింది. అండ్ చివరిలో ఓ రెవల్యూషన్, సాక్షాత్కారం అనమాట. అంటే వాడు నేను నిన్ను మోసం చేస్తున్నాను రా ఎర్రిబాగులోడా అని చెప్పేదాకా మనం గ్రహించుకోలేకపోవడం అనమాట. ఇక ప్లేయింగ్ కార్డ్స్ ఆడుతూ ఉంటారు. ఎవరెవరు పిల్కింగ్టన్ అండ్ నెపోలియన్ ఆడుతుంటారు. ఏదో తేడా జరుగుతుంది. ఇక గొడవ అనమాట. గొడవ జరుగుతుంటే ఈ యానిమల్స్ అన్నీ వచ్చి కిటికీల నుండి చూస్తుంటాయి ఏం జరుగుతుందా అని. పిగ్స్ హ్యావ్ బికమ్ జస్ట్ లైక్ హ్యూమన్స్. పిగ్స్ అన్ని బాగా తిని ఊరి ఆ ముక్కు ముందుకుండే ముట్టె కాస్త ఆ మొహంలో కలిసిపోయిందనమాట. కలిసిపోయి వాళ్ళు కూడా మనుషుల్లాగా మారిపోయారు. అంటే తిని ఆ బొగ్గలు ఊరిపోయి ఆ ముట్టె ఉందే ముందు ముట్టె కూడా ఆ బుగ్గల్లో కలిసిపోయి అది కూడా మనుషుల్లాగే ఉంటున్నాయి. ఆ చెవులు అవన్నీ కూడా మూతి బాగా పెద్దదైపోయేసరికి ఆ చెవులు కూడా చిన్నవైపోయినాయి. ఎవరు మనుషులో ఎవరు పందులో ఏందో తెలియని పరిస్థితిలో పాపం ఈ జంతువులన్నీ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాయన్నమాట. మనకు చివరిలో ఈ విధంగా ఉంటుంది. నవంబర్ 1943 ఫిబ్రవరి 1944 ఎండ్ అని రాసేదాని కన్నా ముందు ఈ లైన్ ఉంటుందన్నమాట. నవంబర్ 1943 ఫిబ్రవరి 1944 అని. దాని అర్థం ఏంటంటే యానిమల్ ఫామ్ అనేది ఒక సెటైరికల్ అలగారికల్ నావెల్ జార్జ్వెల్ రాసింది. దీని అర్థం ఏంటంటే 1943 నవంబర్ నుంచి 1944 ఫిబ్రవరి వరకు ఈ యానిమల్ ఫామ్ని అయితే రాయడం జరిగింది. ఇది ఒక సెటైరికల్ అలగారికల్ నావెల్. ఎలిగారీ అంటే ఏంటంటే డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా జంతువులను ఉపయోగించి చెప్పడం అనమాట. మన జాతక కథలు ఉంటాయి, దరిదాపుగా ఎలిగారీస్ అన్ని జంతువులను ఉపయోగించి చెప్పడం అనమాట. ఈ విధంగా 1943 నవంబర్ నుంచి ఫిబ్రవరి 1944 వరకు రాయడం అయితే అయినా జరిగింది. ఇది టోటల్గా యానిమల్ ఫామ్కి సంబంధించి చాప్టర్ 10. టోటల్గా మనం చూసుకుంటే ఏంటంటే మొదట ఓల్డ్ మేజర్ అనేటటువంటి ఉండేది. తాను చాలా జీవితం చూసింది. అయితే అన్ని జంతువుల్ని పిలిచి ఒక సందర్భం వస్తుంది. ఆ సందర్భంలో ఏంటంటే మిస్టర్ జోన్స్ తాగి పడిపోతాడు. అప్పుడు పడిపోయినప్పుడు ఏం చేస్తుందంటే ఈ ఓల్డ్ మేజర్ అందరినీ పిలిచి, వెల్లింగ్టన్ బ్యూటీ అంటారు, అందరినీ పిలిచి మాట్లాడుతుంది. మీ జీవితాలు చూసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి, నేనైతే నాకు దగ్గర పడింది, మీరు మాత్రం కనీసం తిరుగుబాటు చేయండి. ఎందుకంటే ఎంతో కాలం చూశాను మనిషి యొక్క బలాత్కారానికి బలి అయిపోవడం తప్ప జంతువులు పెద్ద వాళ్ళు చేసుకున్నది ఏమీ లేదు అని క్లోవర్ని అడుగుతుంది. నీకు 4 పిల్లలు ఉన్నారు కదా, మనిషి ఏం చేశాడు, అమ్మేశాడు, రేపు నీకు ఏంటి నెక్స్ట్ వృద్ధాప్యంలో నీకు ఆసరా ఎవరు అని అడుగుతుంది. అట్లానే పందుల్ని కూడా, పందులైతే నెపోలియన్ కానివ్వండి, స్క్వీలర్ కానివ్వండి, అండ్ స్నోబాల్ కానివ్వండి, వీటిని ఏంటంటే అమ్మడానికి పెంచబడే పందులు అనమాట. ఏదో ఒక రోజున మార్కెట్లో పెట్టి అమ్మేస్తాడు, ఆలోచించుకోండి అని చెప్తుంది. ఇలా ఆలోచించుకోమని చెప్పినప్పుడు జంతువులన్నీ కూడా ఆలోచిస్తే పందులు ముఖ్యంగా ఒక అడుగు ముందుకేసి ఏం చేస్తాయంటే ఇవన్నీ కూడా చదువు నేర్చుకుంటాయి. ఎలా నేర్చుకుంటాయంటే మిస్టర్ జోన్స్ యొక్క గదిలో ఉన్నటువంటి ఓ పుస్తకం ద్వారా ఇవన్నీ కూడా నేర్చుకుంటాయి. ఇవన్నీ కూడా తిరుగుబాటుకి ప్లాన్ చేస్తాయి, అందరితో చెప్తాయి. మొల్లి అనేది ఉంటుంది, ఇది బూర్జువా అన్నమాట. అంటే బాగా స్థలాలు పొలాలు ఉన్న అత్యధిక ధనవంతులు వీళ్ళు ఏం చేస్తారంటే తిరుగుబాటు తర్వాత కూడా మా యొక్క సౌకర్యాలు మాకు ఉంటాయా ఉండవా అని అడుగుతూ ఉంటారు. ఇందులో ఏంటంటే మొల్లి షుగర్ గురించి, షుగర్ క్యాండీ అనమాట, అంటే చాక్లెట్ల గురించి, అలానే ధరించేటటువంటి రిబ్బన్ల గురించి మాట్లాడుతుంది. అంటే ఏంటంటే దాని యొక్క అర్థం ఏంటంటే వీళ్ళు కేవలం వాళ్ళ ఆస్తుపాస్తులు, ధరించే దుస్తులు, తిండి గురించి మాత్రమే
ఆలోచించేటటువంటి వర్గం అన్నమాట. అయితే టోటల్‌గా తిరుగుబాటు అనేది జరుగుతుంది. ఎందుకు తక్షణ కారణం ఏంటంటే, ఒకరోజు టోటల్‌గా ఈ జోన్స్ నలుగురు పనోళ్ళు ఎవరైతే ఉన్నారో ఫామ్‌లో ఉండరు. జోన్స్ ఏమో తాగి పడిపోతారు. ఈ నలుగురేమో కుందేళ్ల వేటకి వెళ్తారు. అలా వెళ్ళిన సందర్భంలో అన్నీ ఆకలితో ఉంటాయి. ఈ ఆకలిగా ఉన్న టైంలో ఏం చేస్తాయంటే, ఎద్దో ఒకటి వెళ్ళిపోయి కొమ్ముతో పైకనేసి వెళ్ళి గిడ్డంగిలో తినేస్తూ ఉండిద్ది. అన్ని జంతువులు వెళ్తాయి. దాన్ని ఆపడానికి మిస్టర్ జోన్స్ మరియు ఈ నలుగురు వచ్చినప్పుడు వాళ్ళని తరిమేస్తారు. దట్ ఈస్ ద రెబిలియన్. అయితే ఊరుకుంటాడా? మళ్ళా దాడి చేస్తాడు. బ్యాటిల్ ఆఫ్ కౌషెడ్ అని జరుగుతుంది. అందులో స్నోబాల్ చాలా వీరోచితంగా పోరాడి ఏం చేస్తాడంటే విజయాన్ని ఇస్తాడు. అయితే స్నోబాల్ ఎదుగుదలని తట్టుకోలేనటువంటి నెపోలియన్ ఏం చేస్తాడంటే, తాను ముందుగానే రహస్యంగా ప్రణాళిక వేసుకొని ఉన్నాడు. ఏంటంటే బ్లూబెల్ జెస్సీ అనేటటువంటి 2 కుక్కలు కుక్క పిల్లల్ని పెడతాయి. ఈ కుక్క పిల్లల్ని 9 కుక్క పిల్లల్ని ఏం చేస్తాడంటే సపరేట్గా పెంచుతా, ఇతని గాడ్ ఫాదర్ లాగా వాటికి పాలు తెస్తా పెంచుతూ ఉంటాడు. పాలు మిస్ అవుతుంటే ఏం అర్థం కాదు ఏం జరుగుతుందో, వీటికి పోస్తూ ఉంటాడు అనమాట. ఎప్పుడైతే స్నోబాల్ తనకి వ్యతిరేకంగా పోటీకి నిలబడతాడో అప్పుడు ఈ కుక్కలను వదులుతాడు. ఈ కుక్కలు వదలడం వల్ల ఏం జరుగుతుందంటే స్నోబాల్ పారిపోతాడు. స్నోబాల్ విండ్ మిల్ ప్రాజెక్ట్ ఉంది, అది తనదిగా ప్రతిదీ. స్నోబాల్ ఏమో దేశద్రోహి. నెపోలియన్ ఏం చేస్తాడంటే స్నోబాల్ కన్నా ప్రతి కళ ఏదైతే తాను దేశం కోసం చేయాలనుకున్నాడో అవన్నీ తన ప్లాన్లుగా చూపించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడనమాట. ఇప్పుడు ఏంటంటే ఇతనికి ఒక ప్రాపగాండిస్ట్ ఉంటాడు. ఎట్లా అయితే హిట్లర్కి గోబెల్స్ లాగా ఇతనికి కూడా ఒక ప్రాపగాండా చేసేటటువంటి స్క్వీలర్ ఉంటాడు. ఈ స్క్వీలర్ ఏం చేస్తాడంటే మసిపూసి మారేడుకాయ చేస్తాడు. నలుపుని తెలుపు అని ఒప్పించగల సమర్థుడు ఇతను. ఇతను ఏం చేస్తాడంటే స్క్వీలరు మాటలు చెప్తాడు. అయ్యో మీరు ఇట్లా మాటినకపోతే మిస్టర్ జోన్స్ వస్తాడేమో అనగానే అన్నీ గప్చుప్ అయిపోయి. తర్వాత మినిమస్ ఉన్నాడు, పాటలు పాడడం పోయమ్స్ రాయడం చేస్తూ ఉంటాడు. ఇక కుక్కలు ఉన్నాయి, వేటాడతాయి అన్నమాట, మీద పడి రక్కేస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళు ఈ యొక్క ఫామ్లో ఉండేవాళ్ళు. అయితే నానాటికి నెపోలియన్ యొక్క రాక్షసత్వం నిరంకుశత్వం పెరిగిపోతూ ఉంటుంది. ఏవైతే యానిమలిజంలో ఉన్న 7 కమాండ్మెంట్స్ని పూర్తిగా పాతరేస్తాడు. అండ్ చిన్నగా తాను ఒక నియంతలాగా ఎదుగుతాడు. యాక్చువల్గా ఆల్ ఆర్ ఈక్వల్ అని ఉన్నది కాస్త చివరిలో ఆల్ ఆర్ ఈక్వల్ బట్ సమ్ యానిమల్స్ ఆర్ నాట్ ఆర్ మోర్ ఈక్వల్, సమ్ యానిమల్స్ ఆర్ మోర్ ఈక్వల్ దాన్ అదర్స్. అన్ని జంతువులు సమానమే కానీ కొన్ని జంతువులు ఎక్కువ సమానం అని చివరిగా మారడం అయితే మనం చూస్తాం. ఇది టోటల్గా యానిమల్ ఫామ్కి సంబంధించి చిన్న జిస్ట్ అనమాట ఇది. అండ్ ఇదండి. అండ్ దీనికి సంబంధించి మీరు గనక మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కావాలి, ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే ఈ పీడిఎఫ్ తీసుకోవచ్చు. అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు ఈ స్టోరీ నోట్స్ ఏదైతే చూసారో అవి కావాలనుకుంటే ఈ నోట్స్ పీడిఎఫ్ అయితే మీరు తీసుకోవచ్చు. ఒకటి సింపుల్గా వీడియో తీసి నోట్స్ రాసుకోవడం అనేది ఉత్తమమైన పద్ధతి, రివిజన్ కూడా అవుతుంది. లేదు మాకు కావాలి అనుకున్నప్పుడు మీరు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్.